వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 240 వీడియో 2400 ప్రశ్నలు అయితే ఈ రోజుతో మనకు అప్లోడ్ అవుతున్నాయి. చాలా ముఖ్యమైన కంటెంట్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రీసెంట్ డిఎస్సిలో మీరు గమనించండి. చాలా క్వశ్చన్స్ అయితే మన కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపు ఏది మిస్ కాకుండా స్టాక్ జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు వస్తున్నాయండి. సో మరి అన్ని రకాల ఎగ్జామ్స్ అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీకి ఉపయోగపడేలాగా ఈ వీడియో సిరీస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. మరి డైలీ 10 క్వశ్చన్స్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ ఛానల్ ద్వారా పొందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కండి. సో ఈరోజు వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో, పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో స్వాత్ నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? చైనా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తుందండి పాకిస్తాన్లో. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేది పాకిస్తాన్లో ఉన్న 4 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం అండి. ఇది ఒక ప్రావిన్స్, ఇది ఒక స్టేట్ అక్కడ. సో అక్కడ ఉన్న ఒక స్వాత్ నది మీద చైనా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్కి అయితే మరి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రాజెక్టు పేరు వచ్చేసి డైరెక్ట్ ఇచ్చాను, మొహమ్మద్ డ్యామ్ అండి. ఇది జల విద్యుత్ ప్రాజెక్టు, గుర్తుంచుకోండి. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 800 మెగావాట్ల జల విద్యుత్ శక్తితో పాటు 16,100 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చైనాలోని గెజుబా గ్రూప్ కంపెనీ, పాకిస్తాన్లోని డెస్కాన్ ఇంజనీరింగ్ సంస్థలు దీన్ని అయితే నిర్మిస్తున్నాయి. 2027 ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యేటట్టుంది మనకి. సో క్వశ్చన్ నెంబర్ 2, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ముఖ్యమైన నియామకాలు హూ ఈజ్ హూలో చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అంటామండి దీన్నే. సో రీసెంట్గా మనకు డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్ గుంటూరు జిల్లాని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. మనకు రీసెంట్గా సూర్యదేవర మహేంద్రదేవ్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్గా అపాయింట్ కావడం అనేది జరిగింది. ఇతను రాసిన బుక్ వచ్చేసి ఇండియా పర్స్పెక్టివ్స్ ఇన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. ఇక్కడ కూడా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, మన దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు షార్ట్ కమ్ అంటాం అందించడానికి ఇటీవల టెలికాం విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డిఓటి ఏ విదేశీ సంస్థకి లైసెన్స్ జారీ చేసింది? రీసెంట్గా మన ఇండియాలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి ఫ్యూచర్లో. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండియాలో ఉన్న 2 సంస్థలు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాయి. సో ఒక విదేశీ సంస్థకు రీసెంట్గా పర్మిషన్ ఇచ్చారు. ఆ విదేశీ సంస్థ పేరు అడిగాను, ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, స్టార్ లింక్ అండి. ఇది అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ చెందినటువంటి కంపెనీ. ఈ స్టార్ లింక్ అయితే రీసెంట్గా పర్మిషన్ ఇచ్చారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వాణిజ్య పద్ధతిలో నిర్వహించడానికి లైసెన్స్ పొందిన 3వ సంస్థగా స్టార్ లింక్ నిలిచింది. విదేశీ సంస్థలలో ఇదే మొదటిది. ఓవరాల్గా చూస్తే ఇండియాలో 3 సంస్థలకి పర్మిషన్ ఉంది. ఇంతకు ముందు మనకు యుటెల్ షాట్ వన్ వెబ్, ఇది సునీల్ మిట్టల్కి చెందింది. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ ముఖేష్ అంబానీకి చెందినటువంటి సంస్థలు అయితే లైసెన్స్ పొందాయి. ఇక సాంప్రదాయ ఉపగ్రహాల నుంచి కాకుండా ఈ లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అయితే అందిస్తుంది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ దీని ద్వారా అందుబాటులోకి రాబోతుంది. ఈ ఉపగ్రహాలు మనకి భూమికి 550 కిలోమీటర్ల ఎగువన ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల ఆసియా ఖండంలోనే భారీ వజ్ర నిక్షేపాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బయలుపడ్డాయి? వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చింది హెడ్లైన్గా. ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో బయలుపడ్డాయండి. మధ్యప్రదేశ్ ఆల్రెడీ మనకు వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రము. ఎందుకంటే మీకు మధ్యప్రదేశ్లో పన్నా గనులు ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ ఆ డైమండ్స్ ఉత్పత్తికి అయితే మనకు చాలా ఫేమస్ అండి. సో మధ్యప్రదేశ్లోని ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా చెప్తాను మీకు. ఛత్తర్పూర్ జిల్లా కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్స్వాహా అడవుల్లో ఈ నిల్వలను అయితే గుర్తించడం అనేది జరిగిందండి. ఎగ్జాక్ట్ డిస్ట్రిక్ట్ లొకేషన్ ఇలాంటివన్నీ గుర్తించారు. ఈ వనాల్లోని భూగర్భంలో దాదాపు 6,000 కిలోలకు పైగా వజ్ర నిక్షేపాలు ఉన్నట్లుగా తేల్చారు. ఇవి గుర్తించిన కంపెనీ పేరు గుర్తుంచుకోండి, రియో టింటో కంపెనీ అండి. ఇది బ్రిటిష్ ఆస్ట్రేలియన్ బహుళ జాతి కంపెనీ.
క్వశ్చన్ నెంబర్ 5, 16వ జనగణనకు కేంద్రం ఏ తేదీని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది? ఏ తేదీ అని ఉండాలండి ఇక్కడ. ఏ తేదీని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది? చాలామంది కాన్సన్ట్రేషన్ చేయరండి, నాకు తెలిసి మీరు కూడా ఆన్సర్ అయితే చెప్పలేరు. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 2027 మార్చ్ 1, 2026 ఫిబ్రవరి 1, 2028 జనవరి 1, 2027 ఏప్రిల్ 1. రైట్. 16వ జనగణన మనకు 2027లో జరుగుతుందని కేంద్రం రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఏ తేదీని రిఫరెన్స్ తేదీగా నిర్ణయించింది అనేది ఇక్కడ ప్రశ్న అండి. రైట్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. 2027 మార్చ్ 1. అంటే మనకి ఇక్కడ రిఫరెన్స్ తేదీ అంటే మీరు ఏమర్థం చేసుకోవాలంటే 2027 ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటల లోపు దేశవ్యాప్తంగా జనగణన పూర్తి కావాలి. అది ఇక్కడ పాయింట్. అంటే మార్చ్ 1 లోపే మనకి, అంటే ఫిబ్రవరి 28 12 గంటల లోపే కంప్లీట్గా ఈ జనగణన సెన్సస్ మొత్తం కంప్లీట్ కావాలి. ఇక్కడ దీన్ని మనం మార్చి 1ని మనం రెఫరెన్స్ తేదీగా పేర్కొంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో రెఫరెన్స్ తేదీ వచ్చేసి మనకి 2026 అక్టోబర్ 1. ఈ ప్రాంతాలకు మాత్రం రెఫరెన్స్ తేదీ వేరేగా ఉంది, గమనించాలి. చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి బిట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 6, ఇటీవలి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, దీన్ని మనం IISc అంటాము, ఈ సంస్థకు చెందిన అధ్యక్ష పదవి ఏ దేశానికి దక్కింది అనేది ఇక్కడ ప్రశ్న అండి. మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు గమనించండి. ఇక్కడ పాకిస్తాన్, భారత్, జర్మనీ, బ్రెజిల్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి భారత్ అండి, ఇండియాకి దక్కింది. 2028 వరకు ఇండియా ఈ పదవిలో అయితే ఉంటుంది. మనకు ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అనేది మనకు బెల్జియంలో ఉందండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెల్జియంలో ఉంది. దీంట్లో మొత్తం 31 మెంబర్స్ ఉంది. దీని యొక్క విధి ఏంటంటే శాస్త్రీయ పరిశోధనలు చేయడము, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఏ తేదీన జరుపుకుంటారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి. జూన్ 5, జూన్ 8, జూన్ 7, జూన్ 16. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి జూన్ 7 అండి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా మనం జూన్ 7న అయితే జరుపుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 8, కేంద్ర హోంశాఖ మంత్రి 2025 జూన్ 6న ఏ నగరంలో భారతీయ భాషల విభాగం ప్రారంభించారు? ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కల్చర్ దాంట్లో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతీయ భాషా అనుభాగం అంటాము ఈ విభాగాన్ని. ఇక్కడ 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. మైసూర్, బెంగళూరు, లక్నో, న్యూఢిల్లీ. రైట్. ఇక్కడ చూడండి క్వశ్చన్, కేంద్ర హోంశాఖ మంత్రి 2025 జూన్ 6న ఏ నగరంలో భారతీయ భాషల విభాగం ప్రారంభించారు? రైట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, డిఎస్సి ఆస్పిరెంట్స్కి అయితే మరీ మరీ ఇంపార్టెంట్ అండి. అమెరికాకు చెందిన కోకో గాఫ్ 2025 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. మీకు పురుషుల సింగిల్స్ విజేత కూడా ఇంతకుముందు వీడియోలో ఉంటుంది చూడండి. ఈమె ఎవరిపై విజయం సాధించిందంటే అరియానా సబలెంకా, బెలారస్కు చెందిన సబలెంకాపై మరి విన్ అయి మనకి విజేతగా నిలిచింది ఈ గ్రాండ్ స్లామ్ దాంట్లో. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను భారతదేశం ఇటీవల ఏ దేశంలో 2025 మే 1 నుండి ప్రదర్శనకి ఉంచింది? చాలా చాలా ముఖ్యమైన బిట్ అండి. రిలీజియన్ కాన్సెప్ట్లో చూసినట్టయితే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. జపాన్, వియత్నాం, చైనా, శ్రీలంక. లేటెస్ట్గా చదివిన వాళ్ళు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. మీరు చాలామంది రాంగ్ ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ శ్రీలంక కానివ్వండి, జపాన్ కానివ్వండి పెట్టుకుంటారు. కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎవరు ఊహించిన జవాబు వియత్నాం అండి. వియత్నాంలోని హోచిమిన్తో పాటు మరికొన్ని నగరాలలో వీటిని ప్రజల సందర్శనార్థం ఉంచారు. జూన్ 3న 2025 జూన్ 3న వీటిని తిరిగి భారతదేశానికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం వీటిని ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో సంరక్షిస్తున్నారు. ఇక్కడ ఇంకొక బిట్ కూడా మీకు కవర్ అవుతుంది. నేషనల్ మ్యూజియం ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. సో ఇవ్వండి మనకి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, వాటి యొక్క వివరణ. చాలా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. మరి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మీ సపోర్ట్ చేయండి. కంటెంట్ అయితే చాలా ముఖ్యమైన కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.